1A ఇంట్రో. గత వీడియోలో మనం చర్చించాం. 1. ఫ్లేర్ మరియు కంప్రెసర్తో అదనపు ఛార్జింగ్ ట్యూబ్లను తయారు చేయటం. 2. బ్రేస్ కంప్రెసర్ ఛార్జింగ్ ట్యూబ్లు. 3. కంప్రెసర్ ఛార్జింగ్ ట్యూబ్ని గేజ్ మ్యానిఫోల్డ్ మరియు నైట్రోజన్ సిలిండర్తో కనెక్ట్ చేయడం. 4. సిస్టంలోకి నైట్రోజన్ వాయువును చార్జ్ చేయటం. 5. సబ్బు ద్రావణంతో లీక్ని పరీక్షించటం. 6. లీక్ స్పాట్లను బ్రేస్ చేయటం. 7. వాక్యూమ్ పంప్తో సిస్టమ్ను కనెక్ట్ చేయడం. దీని కొనసాగింపుగా ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. చివరిగా కాపర్ ట్యూబ్ను పించింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. 1. వాక్యూమ్ పంపును నిర్వహించడం మరియు ఆపరేట్ చేయడం. వ్యవస్థను డీహైడ్రేట్ చేయటం. 3. వ్యవస్థను తక్కువ వైపు మరియు అధిక మరియు తక్కువ రెండు వైపులా ఖాళీ చేయటం. 4. సిస్టంలో గ్యాస్ మార్పులు. 5. సిస్టమ్ను పించ్ చేయటం. టాస్క్ 1. వాక్యూమ్ పంపును నిర్వహించడం మరియు ఆపరేట్ చేయడం. స్టెప్ 1. ఆన్లైన్ టెస్టర్ని ఉపయోగించడం ద్వారా వాక్యూమ్ పంపుకు పవర్ విద్యుత్ సరఫరా అందుబాటులో ఉందని నిర్ధారించుకోండి. స్టెప్ 2. వాక్యూమ్ పంప్ యొక్క ఎలక్ట్రికల్ పవర్ లైన్ను పవర్ సోర్స్కి టెస్ట్ బోర్డ్ లేదా స్విచ్ బోర్డ్కు కనెక్ట్ చేయండి. స్టెప్ 3. వాక్యూమ్ పంప్ను ఆన్ చేయండి. స్టెప్ 4. గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క వాల్వ్ నాబ్ ఎల్పీ ఫోర్డ్ తెరవండి. స్టెప్ 5. ర్యాచెట్ కీ లేదా రెంచ్తో స్టెమ్ను అపసవ్య దిశలో తిప్పడం ద్వారా యాంగిల్ వాల్వ్ను తెరవండి. స్టెప్ 6. మానిఫోల్డ్ యొక్క ఎల్పీ గేజ్లో అందుబాటులో ఉన్న ప్రెషర్ రీడింగ్ను గమనించండి. ఒత్తిడి తగ్గుతుంది. స్టెప్ 7. ఎలాంటి అంతరాయం లేకుండా 2 గంటల పాటు సిస్టమ్ని అలాగే ఉంచండి. టాస్క్ 2. సిస్టమ్ను డీహైడ్రేట్ చేయండి. స్టెప్ 1. హీటింగ్ కిట్ ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ తీసుకుని దానిని ఆన్ చేయండి. స్టెప్ 2. సిస్టమ్ వాక్యూమ్ పొందుతోందని మరియు పంపు పనిచేస్తోందని నిర్ధారించుకోండి. స్టెప్ 3. ఇన్ఫ్రారెడ్ ల్యాంప్తో సిస్టంలోని అన్ని ఏరియాలను వేడి చేయండి. స్టెప్ 4. అన్ని ఏరియాలకు ఒకే విధంగా వేడిని వర్తింపచేయండి. రెఫ్రిజరెంట్ ట్యూబ్లు, కండెన్సర్ కాయిల్, ఎవాపరేటర్ కాయిల్, అది బహిర్గతమైతే లిక్విడ్ లైన్, డ్రయర్ లేదా ఫిల్టర్. స్టెప్ 5. హీటింగ్ కిట్ మరియు సిస్టమ్ యొక్క ఉపరితలం 15 సెంటీమీటర్ల మధ్య దూరం ఎల్లప్పుడూ ఉంచండి ఇంకా నిర్వహించండి. స్టెప్ 6. ప్రక్రియను 15 నుండి 30 నిమిషాలు కొనసాగించండి. టాస్క్ 10. సిస్టమ్ను ఖాళీ చేయండి. స్టెప్ 1. మానిఫోల్డ్ యొక్క ఎల్పీ గేజ్పై ప్రెషర్ రీడింగ్ను గమనించండి మరియు పరిశీలించండి. అది 100 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. 30 ఇన్ హెచ్జికి సమానం. స్టెప్ 2. వాక్యూమ్ పంప్ ప్రారంభించిన సమయం నుండి 3 గంటల తర్వాత ర్యాచెట్ కీ లేదా రెంచ్తో స్టెమ్ సవ్య దిశలో తిప్పడం ద్వారా యాంగిల్ వాల్వ్ను మూసివేయండి. స్టెప్ 3. గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క ఎల్పీ నాబ్ను మూసివేయండి. స్టెప్ 4. వాక్యూమ్ పంప్ను స్విచ్ ఆఫ్ చేసి విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేయండి. స్టెప్ 5. యాంగిల్ వాల్వ్ నుండి ఛార్జింగ్ హౌస్ 1ని డిస్కనెక్ట్ చేయండి. స్టెప్ 6. డమ్మీ నట్ 6 మిల్లీమీటర్లతో యాంగిల్ వాల్వ్ యొక్క అవుట్లెట్ను మూసివేయండి. గింజను తగిన సైజ్ డబుల్ ఎండ్ స్పానర్తో బిగించండి. స్టెప్ 7. గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క వాక్యూమ్ పంప్ నుండి ఛార్జింగ్ హోస్లను 1 మరియు 2 డిస్కనెక్ట్ చేయండి. టాస్క్ 11. సిస్టమ్ను గ్యాస్ ఛార్జింగ్ చేయడం. స్టెప్ 1. సంప్రదాయక రెఫ్రిజిరేటర్ యొక్క హెర్మాటిక్ శీతలీకరణ వ్యవస్థలో రిఫ్రిజిరెంట్ను చార్జ్ చేయండి. స్టెప్ 2. ఫాస్ట్ ఫ్రీ రెఫ్రిజిరేటర్ యొక్క హెర్మాటిక్ శీతలీకరణ వ్యవస్థలో రిఫ్రిజిరెంట్ను చార్జ్ చేయండి. స్టెప్ 3. చార్జ్ చేయబోయే యూనిట్ లేదా పరికరం వాక్యూమ్లో లేదా హోల్డింగ్లో ఉందని భావించబడుతుంది. టాస్క్ 12. ఛార్జింగ్ సిలిండర్కు సిస్టమ్ను కనెక్ట్ చేయండి. స్టెప్ 1. ఛార్జింగ్ హౌస్ 1 యొక్క ఒక చివరను ఛార్జింగ్ సిలిండర్ యొక్క వాల్వ్కు కనెక్ట్ చేయండి మరియు మరొక చివరను గేజ్ మానిఫోల్డ్ యొక్క ఇంటర్మీడియట్ పోర్టుకు కనెక్ట్ చేయండి. స్టెప్ 2. కంప్రెసర్ యొక్క యాంగిల్ వాల్వ్కు ఛార్జింగ్ హౌస్ 2 ముగింపును కనెక్ట్ చేయండి మరియు గేజ్ మానిఫోల్డ్ యొక్క తక్కువ పీడన ఎల్పీ పోర్టుకు మరొక చివరను కనెక్ట్ చేయండి. స్టెప్ 3. ఫ్లేర్ డమ్మీ నట్ 6 మిల్లీమీటర్లతో గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క అధిక పీడన హెచ్పీ పోర్ట్ను మూసివేసి తగిన డబుల్ ఎండెడ్ స్పానర్ని ఉపయోగించి బిగించండి. స్టెప్ 4. గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క కంప్రెసర్ యాంగిల్ వాల్వుల ఛార్జింగ్ సిలిండర్ వాల్వ్ ఎల్పీ మరియు హెచ్పీ వాల్వ్ నాబులు మూసివేయబడిందని నిర్ధారించుకోండి. స్టెప్ 5. కటింగ్ ప్లేయర్ ఉపయోగించి ఛార్జింగ్ గొట్టాల చివరలను బిగించండి. టాస్క్ 13. ఛార్జింగ్ హోస్లలో గాలిని ప్రక్షాళన చేయండి. స్టెప్ 1. నాబ్ను 1/2 నుండి 1 వరకు అపసవ్య దిశలో తిప్పడం ద్వారా
ఛార్జింగ్ సిలిండర్ వాల్వ్ను సున్నితంగా లేదా నెమ్మదిగా తెరవండి. స్టెప్ 2. కటింగ్ ప్లేయర్ని ఉపయోగించి గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క ఇంటర్మీడియట్ పోర్ట్ వద్ద దాని చివరను వదులుతూ ఛార్జింగ్ హోస్ 1ని ప్రక్షాళన చేయండి. స్టెప్ 3. రిఫ్రిజరెంట్ స్నో రూపంలో మానిఫోల్డ్ యొక్క ఇంటర్మీడియట్ పోర్ట్ నుండి తప్పించుకుంటోందని గమనించండి. ఆపై వెంటనే ఛార్జింగ్ హోస్ చివరను బిగించి రిఫ్రిజరెంట్ తప్పించుకోవడం లేదా విడుదల చేయడం ఖాయమని నిర్ధారించుకోండి. స్టెప్ 4. గేజ్ మానిఫోల్డ్ యొక్క ఎల్పీ నాబ్ని తెరిచి 2 నుండి 3 మలుపులు ఎల్పీ గేజ్లో రీడింగ్ను గమనించండి. స్టెప్ 5. కటింగ్ ప్లేయర్ను ఉపయోగించి యాంగిల్ వాల్వ్ వద్ద దాని చివరను వదులుతూ ఛార్జింగ్ హోస్ 2ని ప్రక్షాళన చేయండి. స్టెప్ 6. రిఫ్రిజరెంట్ ఎస్కేప్ని గమనించి రిఫ్రిజరెంట్ బయటకు ప్రవహించడాన్ని నిరోధించడానికి ఛార్జింగ్ హోస్ 2 చివరను వెంటనే బిగించండి. టాస్క్ 14. సిస్టంలోకి రిఫ్రిజరెంట్ని ఛార్జ్ చేయండి. స్టెప్ 1. ఛార్జింగ్ సిలిండర్లో రిఫ్రిజరెంట్ స్థాయిని గమనించండి, ఇంకా దానిని ట్యూబ్ కాలంలో రికార్డ్ చేయండి. స్టెప్ 2. ర్యాచెట్ కీ లేదా రెంచ్ని ఉపయోగించి స్టెమ్ని యాంటీ క్లాక్వైజ్ కి నెమ్మదిగా తిప్పడం ద్వారా యాంగిల్ వాల్వ్ కంప్రెసర్ ప్రాసెస్ లైన్ వద్ద స్టెమ్ను తెరవండి. స్టెప్ 3. కంప్రెసర్ యొక్క ఛార్జింగ్ ట్యూబ్ని చేతి లేదా వేలుతో తాకటం ద్వారా రిఫ్రిజరెంట్ ప్రవాహాన్ని గమనించండి. ఛార్జింగ్ లైన్ చల్లగా ఉన్నట్టు భావించటం ద్వారా రిఫ్రిజరెంట్ ప్రవాహాన్ని నిర్ధారించండి. స్టెప్ 4. ఛార్జింగ్ సిలిండర్లోని స్థాయిని చూడటం ద్వారా రిఫ్రిజరెంట్ ప్రవాహాన్ని లేదా బదిలీని గమనించండి. స్టెప్ 5. సిస్టమ్ను 3 నుండి 5 నిమిషాల వరకు లేదా సిస్టంలో స్థిరపడేందుకు అన్ని రిఫ్రిజరెంట్ లేదా అవసరమైన రిఫ్రిజరెంట్ వరకు అలాగే ఉంచండి. స్టెప్ 6. రిఫ్రిజరెంట్ సిస్టంలోకి బదిలీ చేయబడిందని నిర్ధారించుకున్న తర్వాత ఛార్జింగ్ సిలిండర్ యొక్క వాల్వ్ను మూసివేయండి. స్టెప్ 7. చేతిని ఉపయోగించి నాబ్ను సవ్యదిశలో తిప్పడం ద్వారా గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క ఎల్పీ నాబ్ను మూసివేయండి. స్టెప్ 8. ర్యాచెట్ కీ మరియు అడ్జస్టబుల్ స్పానర్ని ఉపయోగించి దాని స్టెమ్ను సవ్యదిశలో జాగ్రత్తగా తిప్పడం ద్వారా యాంగిల్ వాల్వ్ను మూసివేయండి. స్టెప్ 9. రిఫ్రిజరెంట్ ఛార్జ్ చేయబడిన మొత్తాన్ని లెక్కించేందుకు ఛార్జింగ్ సిలిండర్పై రీడింగ్ను గమనించి రికార్డ్ చేయండి. స్టెప్ 10. ఏంజెల్ వాల్వ్ నుండి ఛార్జింగ్ హోస్ 2ని డిస్కనెక్ట్ చేయండి. టాస్క్ 15. సర్వీస్ సిలిండర్కు సిస్టమ్ని కనెక్ట్ చేయండి. రిఫ్రిజరెంట్ వ్యవస్థలో గ్యాస్ ఛార్జింగ్ బరువు పద్ధతి, పీడన పద్ధతి మరియు ఉష్ణోగ్రత పద్ధతితో సహా వివిధ పద్ధతులను ఉపయోగించి చేయవచ్చు. శీతలీకరణి సిలిండర్ను బరువు యంత్రంలో ఉంచండి మరియు కిలోగ్రాముల విలువను నమోదు చేయండి. రిఫ్రిజరెంట్ సిస్టంలోకి ప్రవహించేలా చేయడానికి రిఫ్రిజరెంట్ సిలిండర్పై వాల్వ్ను కొద్దిగా తెరవండి. రిఫ్రిజరెంట్ నెమ్మదిగా జోడించండి, అలాగే మానిఫోల్డ్ గేజ్ సెట్లో ప్రెజర్ రీడింగ్లను క్రమానుగతంగా తనిఖీ చేయండి. స్టెప్ 1. ఛార్జింగ్ హోస్ 1 యొక్క ముగింపును సర్వీస్ సిలిండర్ యొక్క వాల్వ్ కనెక్ట్ చేయండి, అలాగే మరొక చివర గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క ఇంటర్మీడియట్ పోర్టు కనెక్ట్ చేయండి. స్టెప్ 2. ఛార్జింగ్ హోస్ 2 యొక్క ఒక చివరను కంప్రెసర్ యొక్క యాంగిల్ వాల్వ్ కనెక్ట్ చేయండి, అలాగే గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క అల్పపీడన ఎల్పీ పోర్ట్ యొక్క మరొక చివరను కనెక్ట్ చేయండి. స్టెప్ 3. ఫ్లోర్ డమ్మీ నట్ 6 మిల్లీమీటర్లతో గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క అధిక పీడన హెచ్పీ పోర్ట్ను మూసివేసి తగిన డబుల్ ఎండ్ స్పానర్ని ఉపయోగించి దాన్ని బిగించండి. టాస్క్ 16. ఛార్జింగ్ హోస్లలో గాలిని ప్రక్షాళన చేయండి. స్టెప్ 1. ర్యాచెట్ కీ లేదా రెంచ్ను ఉపయోగించి దాని స్టెమ్ 1/2 నుండి 1 వరకు యాంటీ క్లాక్వైజ్ దిశలో నెమ్మదిగా తిప్పడం ద్వారా సర్వీస్ సిలిండర్ వాల్వ్ను తెరవండి. స్టెప్ 2. కటింగ్ ప్లేయర్ను ఉపయోగించి గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క ఇంటర్మీడియట్ పోర్ట్ వద్ద దాని చివరను వదులుతూ ఛార్జింగ్ హోస్ 1ని ప్రక్షాళన చేయండి. స్టెప్ 3. స్నో రూపంలో మానిఫోల్డ్ యొక్క ఇంటర్మీడియట్ పోర్ట్ వద్ద రిఫ్రిజరెంట్ తప్పించుకుంటోందని గమనించండి. ఆపై వెంటనే ఛార్జింగ్ హోస్ 1 చివరను బిగించి రిఫ్రిజరెంట్ తప్పించుకోవడం లేదా విడుదల నివారించబడిందని నిర్ధారించుకోండి. స్టెప్ 4. గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క ఎల్పీ నాబ్ని 2 నుండి 3 మలుపులు తెరిచి ఎల్పీ గేజ్పై రీడింగ్ను గమనించండి. స్టెప్ 5. కటింగ్ ప్లేయర్ను ఉపయోగించి దాని చివర యాంగిల్ వాల్వ్ను తగ్గించడం ద్వారా ఛార్జింగ్ హోస్ 2ని ప్రక్షాళన చేయండి. స్టెప్ 6. రిఫ్రిజరెంట్ ఎస్కేప్ను గమనించి రిఫ్రిజరెంట్ బయటకు ప్రవహించడాన్ని నిరోధించడానికి ఛార్జింగ్ హోస్ 2 చివరను వెంటనే బిగించండి. హైడ్రోకార్బన్లు వాయువులు విస్తృతంగా మండే పరిధిని కలిగి ఉంటాయి, అంటే అవి గాలిలో సాపేక్షంగా తక్కువ సాంద్రతలలో మండించగలవు. రెఫ్రిజిరేటర్ వంటి పరిమిత స్థలంలో హైడ్రోకార్బన్ వాయువు యొక్క చిన్న లీక్ లేదా ప్రమాదవశాత్తు విడుదల చేయటం కూడా ప్రమాదకర పరిస్థితిని సృష్టించవచ్చు. హైడ్రోకార్బన్ వాయువులను నిర్వహించేటప్పుడు కఠినమైన భద్రతా ప్రోటోకాల్లను అనుసరించడం చాలా అవసరం.
టాస్క్ 17 సిస్టంలోకి రెఫ్రిజరెంట్ని చార్జ్ చేయండి. స్టెప్ 1 రాచెట్ కీ లేదా రెంచ్ను ఉపయోగించి యాంగిల్ వాల్వ్ స్టెమ్ కంప్రెసర్ ప్రాసెస్ లైన్ని నెమ్మదిగా యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పడం ద్వారా తెరవండి. స్టెప్ 2 కంప్రెసర్ యొక్క ఛార్జింగ్ ట్యూబ్ను చేతి లేదా వేలుతో తాకడం ద్వారా రెఫ్రిజరెంట్ ప్రవాహాన్ని గమనించండి. ఛార్జింగ్ లైన్ చల్లగా ఉన్నట్లు భావించడం ద్వారా రెఫ్రిజరెంట్ ప్రవాహాన్ని నిర్ధారించుకోండి. స్టెప్ 3 మానిఫోల్డ్ యొక్క ఎల్పీ గేజ్లో కూడా రెఫ్రిజరెంట్ ప్రవాహాన్ని గమనించండి. హెచ్జిలో వ్యాక్యూమ్ స్థాయి -30 నుండి 0 pSig పైన ఒత్తిడి పెరుగుతోంది. స్టెప్ 4 వ్యాక్యూమ్ నుండి 0 స్థాయికి పైబడిన ఒత్తిడి సమయంలో కంప్రెసర్లోకి హిస్సింగ్ శబ్దాన్ని గమనించండి. ఇది వ్యాక్యూమ్ బ్రేక్ చేయబడిందని సూచిస్తుంది. స్టెప్ 5 మానిఫోల్డ్ యొక్క ఎల్పీ గేజ్లో 30 నుండి 50 pSig వరకు రిఫ్రిజరెంట్ ప్రవాహాన్ని అనుమతించండి. అప్పుడు వెంటనే యాంగిల్ వాల్వ్ను మూసివేయండి. స్టెప్ 6 వైరింగ్ రేఖాచిత్రాన్ని ఉపయోగించి సిస్టమ్ లేదా పరికరం యొక్క వైరింగ్ స్విచ్ ఆన్ చేయడానికి సిద్ధంగా ఉందని నిర్ధారించుకోండి. స్టెప్ 7 మల్టీమీటర్ను ఉపయోగించి ఉపకరణానికి అందుబాటులో ఉన్న విద్యుత్ సరఫరాను ఉపయోగించి క్లాంప్ మీటర్ లేదా టాంగ్ టెస్టర్ ఉపయోగించి 180 నుండి 230 వోల్ట్లు పరీక్షించండి. టాస్క్ 18 సిస్టమ్ను నోట్ను పిన్ చేయండి. స్టెప్ 1 పించింగ్కి తక్కువ వైపు లేదా ఎక్కువ వైపు అవసరం కావచ్చు. కొన్నిసార్లు దీనికి రెండు వైపులా సక్షన్ లేదా ప్రాసెస్ లైన్ మరియు లిక్విడ్ లైన్ అవసరం ఉండవచ్చు. స్టెప్ 2 తక్కువ వైపున పిన్ చేస్తున్నప్పుడు సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. అలాగే ఎత్తులో పిన్ చేసినప్పుడు సిస్టమ్ ఆఫ్ పొజిషన్లో ఉంచబడుతుంది. స్టెప్ 3 పించింగ్ బ్లాక్ లేదా పించింగ్ ఆఫ్ టూల్ హ్యాండ్ హెల్డ్ టైప్ వంటి సరైన సాధనాలను ఉపయోగించడం తప్పనిసరిగా కటింగ్ లేదా నోస్ ప్లేయర్స్ ను పించింగ్ టూల్స్ గా ఉపయోగించి పించింగ్ ప్రాసెస్ ను తప్పనిసరిగా నిర్వహించాలి, ఎందుకంటే ఇది ప్రయోజనం పొందకపోవచ్చు. స్టెప్ 4 అవసరమైనప్పుడు కంటి అద్దాలు మరియు చేతి తొడుగులు ధరించండి. స్టెప్ 5 కంప్రెసర్ని పనిచేస్తుందని నిర్ధారించుకోండి. స్టెప్ 6 పించింగ్ టూల్ను ఉపయోగించి కంప్రెసర్ ప్రాసెస్ ట్యూబ్ మరియు యాంగిల్ వాల్వ్ యొక్క ఫ్లేర్ నట్ మధ్య లైన్ను పిన్ చేయండి. స్టెప్ 7 పించింగ్ టూల్ను ప్రాసెస్ లైన్లో గట్టిగా పట్టుకోండి. స్టెప్ 8 అడ్జస్టబుల్ స్పానర్ మరియు తగిన సైజ్ డబుల్ ఎండెడ్ స్పానర్ను ఉపయోగించి ఫ్లేర్ నట్ నుండి వదులుతూ యాంగిల్ వాల్వ్ను తొలగించండి. స్టెప్ 9 ట్యూబ్ కట్టర్ను ఉపయోగించి ఫ్లేర్ నట్ మరియు పించింగ్ పాయింట్ మధ్య కాపర్ ట్యూబ్ను కట్ చేయండి. స్టెప్ 10 ఓపెన్ ఎండ్లో సబ్బు ద్రావణం యొక్క పలుచని ఫిల్మ్ను అప్లై చేయడం ద్వారా పించింగ్ పాయింట్కు ఆవల కాపర్ ట్యూబ్ ఓపెన్ ఎండ్లో టెస్ట్ లీక్ రెఫ్రిజరెంట్ అవడం ఉంటుంది. స్టెప్ 11 పించింగ్ బ్లాక్ని అదనంగా బిగించడం లేదా హ్యాండ్ హోల్డ్ పించింగ్ టూల్ను 2 సార్లు క్రింప్ చేయడం ద్వారా లీక్ను అరెస్ట్ చేయండి. ఛార్జింగ్ పూర్తయిన తర్వాత ఉష్ణోగ్రత, కరెంట్, వోల్టేజ్ ఇంకా పీడనాన్ని పర్యవేక్షించడం రిఫ్రిజిరేటర్ యొక్క రిఫ్రిజరెంట్ వ్యవస్థ దాని రూపొందించబడిన పారామితులలో పనిచేస్తుందని నిర్ధారించడంలో సహాయపడుతుంది.